మీ పేరు? జగదీష్. మీరు ఎక్కడి నుంచి? విజయనగరం. సో ఈరోజు పేపర్ ఎలా వచ్చింది? పర్లేదు. జీకే ఒకటి మోడరేట్గా వచ్చింది. ఓకే. ఇంగ్లీష్ మోడరేట్గా వచ్చింది. ఓకే. అర్థమెటిక్ రీజనింగ్ ఈజీ. సో రీజనింగ్ ఆల్మోస్ట్ 18 to 20 పెట్టొచ్చు అంటారా? 20 కూడా పెట్టి. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ కవర్ చేశారంటారు? కోడింగ్ అండ్ డీకోడింగ్, ఆల్ఫాబెట్ సిరీస్. ఓకే. బ్లడ్ రిలేషన్ ప్లస్. అవునవునవునవును. సో ఈ పేపర్ ఫోల్డింగ్, నాన్ ఫిగర్స్ అవి వచ్చాయి. అవి కూడా క్రిటికల్ గా ఇవ్వలేదు. ఓకే. బేసిక్ గా ఆల్ఫాబెట్ సిరీస్, నెంబర్ సిరీస్, క్లాసిఫికేషన్ కూడా నెంబర్ సిరీస్ వచ్చింది. సో రీజనింగ్ ఆల్మోస్ట్ 20 కూడా పెట్టవచ్చు. సో ఆప్టిట్యూడ్ ఏ టాపిక్స్ కవర్ చేసి ఉంటారు? ఎల్సిఎం, హెచ్సిఎఫ్, బోర్డ్ మార్క్స్ కానీ పర్సెంటేజెస్. ఓకే. బోర్డ్ మార్క్స్ ఒకటి. ఓకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2. డైమండ్ వర్క్ 2. సో సింప్లిఫికేషన్ నుంచి ఇవి ఇచ్చాడు. బోర్డ్ మార్క్స్. ఓకే ఓకే. సో ఈ మెన్సురేషన్ ఏమైనా టచ్ చేసి ఉంటాడా? మెన్సురేషన్ ఒకటి వచ్చింది. బేసిక్ ఇచ్చేసాడా? ఓకే ఓకే ఓకే. సో వెరీ గుడ్. అండ్ జీకే ఏం టాపిక్స్ కవర్ చేసి ఉంటాడు? జీకే బ్రహ్మ సమాజ్ ఎవరు? రాజారామ్. అవునవును. సో ఈ కరెంట్ అఫైర్స్ నుండి 2 బిట్లు వచ్చాయి. అంటే లాస్ట్ 2 days నుంచి సెన్సెక్స్ నుంచి కవర్ చేస్తున్నాడు. ఈవెన్ డాన్సర్స్ కూడా, క్లాసికల్ డాన్స్. అవును. సో ఈ డాన్సర్స్, ఈ డాన్స్ ఫామ్స్. ఓకే ఓకే ఓకే. సో ఈ హూ ఈస్ హూ కానీ, అంటే ప్రెసిడెంట్, సీఎం, గవర్నర్ అలాంటి రీసెంట్ గా ఏదో వచ్చింది కానీ గుర్తులేదు. ఓకే 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 ఓకే. సో ఇంగ్లీష్ ఎలా వచ్చింది? ఇంగ్లీష్ వొకాబులరీ ఒక 8 వచ్చాయి మొత్తం. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. వన్ సబ్స్టిట్యూట్స్ అయితే రాలేదు. సినోనిమ్స్, యాంటోనిమ్స్. క్లోజ్ టెస్ట్ కొంచెం టఫ్ అంటే. ఓకే 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 ఓకే. 77 ఇప్పుడే జరుపుకున్నాం. ఓకే ఓకే. ఆ ఇయర్ ఇచ్చాడు అనమాట. ఓకే 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 ఓకే. సో వెరీ నైస్ చిన్న, వెరీ ఆల్ ది బెస్ట్. అడిగిన రివ్యూ చెప్పారు. సో వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ అని ఇద్దరు. వెరీ గుడ్. సో ఈ రోజు పేపర్ ఎలా అయింది? సో ఓవరాల్ అటెంప్ట్స్, బెస్ట్ అటెంప్ట్స్ ఎన్ని పెట్టొచ్చు అంటారు? 40+ అయితే సింపుల్ గా, ఈజీగా అయితే. చాలా ఈజీగా. సో రీజనింగ్ ఎలా వచ్చింది? రీజనింగ్ అథమెటిక్ బాగుంది. రీజనింగ్ అయితే ద బెస్ట్ అని ఇందులో ఈ రోజు జరిగిన ఎగ్జామ్. ఓకే. సో ఏం టాపిక్స్ ఎక్కువ టచ్ చేసి ఉంటాడు రీజనింగ్ లోని? ఈ కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్, నంబర్ సిరీస్ ఎక్కువ ఉన్నాయని. బ్లడ్ రిలేషన్ ఒక్క క్వశ్చన్ వచ్చినట్టు ఉందని. క్యూబ్స్ అండ్ డైస్, ఫిగర్స్ క్యూబ్ డైస్ వచ్చాయని. ఓకే ఓకే. సో పేపర్ ఫోల్డింగ్, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ 2 వచ్చాయా? సో ఓవరాల్ గా బెస్ట్ గా పెట్టచ్చు. 18 to 20 అయితే మాత్రం ఈజీ పెట్టవచ్చు. చాలా బాగుందండి. ఓకే. సో ఈ ఆప్టిట్యూడ్ ఏ టాపిక్స్ ఎక్కువ కవర్ చేశాడు? ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అవి పర్సెంటేజెస్ వచ్చాయని అంతే అని. యావరేజెస్, మెన్సురేషన్ తక్కువే. మెన్సురేషన్ లేదని. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవి 1-2 క్వశ్చన్లు వచ్చాయి. సో ఈ పర్సెంటేజెస్ కానీ, ట్రైన్ అండ్ ప్రాబ్లమ్స్, ట్రైన్ ప్రాబ్లమ్స్ రాలేదని. ఓకే ఓకే ఓకే. సో ఇంకా ఈ ఇంగ్లీష్ ఎలా ఉంది ఈరోజు? ఇంగ్లీష్ కాస్త కొంచెం ప్రిపేర్ అవ్వాలి గట్టిగానే. ఓకే ఓకే. సో ఇది ఆప్టిట్యూడ్. ఓకే. ఒక 10 పెట్టవచ్చు అంటారా? పెట్టవచ్చు. ఇంగ్లీష్ అయితే మరి బాగా. సో జీకే బాగుందన్య. కాకపోతే ఎక్కువ క్లాసికల్ డాన్సర్ గురించి. ఈ సెన్సెక్స్ రేషియో కూడా అడిగాడంట కదా? ఈ సెన్సెక్స్ రేషియో, మేల్ ఫిమేల్ రేషియో, లిటరసీ రేట్ అడిగాడు. లిటరసీ రేట్ 2011 సెన్సస్. ఓకే ఓకే ఓకే. ప్లస్ 75th ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరిగారు ఓకే ఓకే. సో కరెంట్ అఫైర్స్, సీఎం లో, పిఎం లో, మన గవర్నర్లు అడగలేదండి. మినిస్టర్లు కానీ, మినిస్టర్లు ఏం అడగలేదు. కాకపోతే డాన్సర్ల గురించి, కాస్త సింగర్ల గురించి ఎక్కువ అడిగారు. ఓకే. సో స్పోర్ట్స్ మీద ఏమన్నా? స్పోర్ట్స్ ఏమి లేవని. ప్రెసెంట్ జరిగిన లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం టచ్ చేశాడు. వెరీ గుడ్. సో వెరీ ఆల్ ది బెస్ట్ అన్న. అడిగిన వెంటనే రివ్యూ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. హాయ్ అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు సింహాచలం. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. వెరీ గుడ్. సో ఈ రోజు పేపర్ ఎలా అయింది? Day 5 ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కదా. సో పేపర్ ఎలా ఉంది? ఆన్ అండ్ యావరేజ్ 60 to 80 క్వశ్చన్స్ పెట్టొచ్చు అంటావా? పెట్టొచ్చు అన్న. ఈ రోజు అయితే రీజనింగ్ సింపుల్ గా ఉంది. ఓకే. అలాగే ఇంగ్లీష్ కూడా ఎర్రర్స్ నుంచి సింపుల్ గా ఇచ్చాడు క్వశ్చన్ పేపర్. సో రీజనింగ్ 20 పెట్టొచ్చు అంటావా? 18 to 20 పెట్టొచ్చా? పెట్టొచ్చు. సో ఏ టాపిక్స్ ఎక్కువ ఇచ్చాడు? కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ సిరీస్, నెంబర్ సిరీస్ అంతా ఒక 2-3 ఇచ్చాడు అన్న. ప్రతి టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ కవర్ చేశాడా? కవర్ చేశాడు ప్రతి టాపిక్. సో ఇంగ్లీష్ ఎలా ఉంది? ఇంగ్లీష్ పర్లేదు, పెట్టవచ్చు. కానీ ప్రిపేర్ అవ్వాలంటావు గట్టిగా. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అన్ని కవర్ చేశాడు అన్న. ఓకే. సో జీకే ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా గుర్తున్నాయంటావా? అంటే ఓవరాల్ జీకే ఎన్ని పెట్టొచ్చు అంటావు? ఒక 10 నుంచి 15 పెట్టొచ్చా ప్రిపేర్ అవుతే? ఓన్లీ 2023 సంబంధించాడు జీకే అయితే. ఓకే. ఏమైనా క్వశ్చన్స్ గుర్తున్నాయా? అంటే కరెంట్ అఫైర్స్, ప్రెసిడెంట్ కానీ, గవర్నర్ కానీ, సీఎంలు కానీ
మొన్న యూత్ డే అయింది కదా, అవునవును మీటింగ్ యూత్ మీటింగ్ అయింది. అవును, అప్పుడు అదేదో స్కీమ్ లాంచ్ చేశారు కదా, దాని గురించి అడిగాడు. ఓకే, సో డాన్స్లు ఇవి సింగర్స్ కోసం అడిగాడు. సింగర్స్ కోసం అడిగాడు. ఈ నోబెల్ ప్రైజులు కానీ నోబెల్ ప్రైజ్లు అవే ఏం అడగలేదా? ఓకే, సో ఇది ఆప్టిట్యూడ్ ఏ టాపిక్స్ వచ్చాయంటే ఎక్కువ? ఆప్టిట్యూడ్ చూడలేదన్నా, అంత టైం సరిపోలేదా? సరిపోలేదు. ఓకే ఓకే, సో బెస్ట్ అటెంప్ట్స్ అయితే 50 to 60 ఈ రోజు షిఫ్ట్ అయితే ఈజీగా పెట్టచ్చు. ఈజీగా ఉంది. బట్ వెరీ గుడ్ చిన్న, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే రివ్యూ చెప్పినందుకు వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.